వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నా తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఇప్పుడు చూసినటువంటి సినిమా డైలాగ్ ఏదైతే ఉందో సేమ్ అచ్చం అదే సినిమా డైలాగ్ రీతినే ఇలకత మాఫియా నడుస్తుంది తెలంగాణ కాంగ్రెస్ లో. ఇక్కడ నా వెనకాల ఉన్నటువంటి బ్రదర్స్ ఉన్నారు చూసారా, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సోదరులు. ఒకరు తిరుపతి రెడ్డి, ఇంకొకరు కొండల రెడ్డి, ఇంకా ఇద్దరు ఉన్నారు, కృష్ణారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఇట్లా ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి అరాచకాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పలు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు తిప్పలు అని మీకు డౌట్ రావచ్చు. ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉన్నారో చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆయనేమో చేస్తే తప్పేంది, సంపాదించుకుంటే తప్పేంది అని అంటూ ఉన్నాడు. నిజంగా ఎవరైనా ప్రజలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇట్లా జరుగుతోంది స్కామ్ అని దుమారం రేపుతా ఉంటే, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సొంత అన్నదమ్ములకి ఇట్లా దోచిపెట్టడం ఏందని ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంటే, ఒక రాజకీయ పార్టీ నాయకుడై ఉండి అవును సంపాదించుకుంటే తప్పేంది అని చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటారు. ఇంకొక నాయకుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి శ్రీధర్ బాబు గారు అంటారు, ఆయన అసలు ఆ శాఖలో ఏం జరుగుతుందో తెలియదు. ఆయన ఏమంటాడంటే ట్రెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చాం తప్పితే కొండల రెడ్డి గారికి దీనికి సంబంధం లేదు, మరి ఆయన ఇదంతా కూడా కేవలం దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన చెప్తాడు. ఇక మల్లురావి గారు అంటారు ఇది జరిగేదంతా మీ కళ్ళ ముందే కనపడుతుంది కదా అంటాడు. నిజంగా వీళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తుంది ఒకసారి. అసలు వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఏం చెప్పిండ్రు ఎన్నికల ముందు, ఇవాళ చేస్తున్న తీరేంది? ఇవాళ నిజంగా వీళ్ళ అరాచకాలు అన్నీ ఇన్ని కావు, ప్రతిరోజు పెరిగిపోతా ఉన్నాయి, మితిమీరిపోతా ఉన్నాయి. ఇవాళ ప్రూఫ్లతో సహా దొరికిపోయిండ్రు, అడ్డంగా ఇరికిపోయిండ్రు మొత్తం. అది లగచర్ల పోలేపల్లికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం తీసుకున్నా, లేదంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి భూములు తీసుకున్నా, ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ ఇంకా ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే హైడ్రా ఏదైతే పెట్టిరో, ఈ హైడ్రాకు సంబంధించినటువంటి వెనకాల ఈ యొక్క బెదిరింపుల పరంపర కూడా కేవలం వీళ్ళే చేస్తున్నారు. అంటే వీళ్ళ బ్రదర్సే టార్గెటెడ్ గా కొంత ఈ యొక్క రియల్ ఎస్టేట్ డ్రైవ్ చేస్తున్నారు. ఇవాళ నిషేధిత జాబితా పేరుతో 22A అని కూడా తీసుకొచ్చారు. హైదరాబాద్ మీద ఒక పెద్ద బాంబు వేసారు. వాస్తవానికి ఇవాళ మనకున్నటువంటి జాగాలు, మనకున్నటువంటి ఫ్లాట్లు అమ్ముకునే పరిస్థితులు అన్ని కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయినాయి. ఇది సామాన్య మధ్యతరగతి మీద ఒక పెద్ద బాంబు వేసినట్టుగా ఈ ప్రభుత్వం చేసింది. సో ఇట్లా అరాచకాలు పెరిగిపోయినాయి. నానక్రామ్గూడలకు సంబంధించినటువంటి నిషేధిత భూములకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల అండదండలతో కొండల రెడ్డి గారు రిజిస్ట్రార్తో కుమ్మక్కే చేసినటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. ఒకసారి మీరు చూడండి, ఎంపీ చామల కిరణ్ ఏమంటాడో. అధికారం కోల్పోయినాక ఎవడు బాగుపడొద్దని ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఆయన కూడా వాళ్ళకి చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని ఇక భూములు తీసుకొని ఇక చిన్న కంపెనీలలో పని చేసుకోనో, లేకపోతే చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని ₹1,00,000 పెట్టి కంపెనీ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ వాళ్ళకి కేటాయించింది ఎన్ని కోట్ల భూములు? 230 కోట్లకు సంబంధించినటువంటి భూమి 7 కోట్లకు ఇచ్చారు. ₹1,00,000తో పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీ 7 కోట్లు పెట్టి భూమి కొంటదా? అసలు ప్రభుత్వ భూమి అంత దారాదత్తంగా అప్పనంగా ఇచ్చేస్తారా? దానికి మీరు ఒక ఎంపీగా ఉండి, ప్రజాప్రతినిధి అయి ఉండి, పార్లమెంట్ సభ్యులై ఉండి మీరు ఏ విధంగా సహకరిస్తారు? ఏ విధంగా మీరు ఒత్తాసు పలుకుతారు? అంటే మీరు సంపాదించుకుంటే తప్పేంది అని అంటున్నారు. ఇవాళ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకుల కంట ఎవరు సంపాదించుకున్నా మింగుడు పడతలేదట. అంటే ప్రజల సొమ్ము దోచుకుంటూ ఉంటే చూస్తూ చప్పట్లు కొట్టాలా? ఇదే ఇక్కడ రాజకీయ నీతో నాకేం అర్థం కాదు. కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంత తక్కువ పెట్టుబడితో ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. తెలంగాణ ప్రజలు అర్థం అంటే ఇక్కడ వాస్తవంకి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరా అంటుండు కదా. తెలంగాణ ప్రజలు ఏమర్థం చేసుకున్నారంటే ఖచ్చితంగా ఈ భూమి కొండల రెడ్డి గారికి దరదత్తం చేసిండు అర్థమవుతోంది. ఎందుకంటే మంత్రి నిన్నటి దాకా ఏమన్నాడు శ్రీధర్బాబు గారు, అసలు ఈ భూమికి దానికి సంబంధమే లేదన్నారు. ఇవాళ మీరేమంటున్నారు? సంపాదించుకుంటే తప్పేంది అంటున్నారు. చూడండి ఎట్లా ఉందో విడ్డూరం. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళ ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్ కి. మీరేమో సెల్ఫ్ ఇష్యూ, మీరేమో దండుకోవాలి, దాచుకోవాలి, వేరే వాళ్ళు బతకడానికి కూడా వీలు కావద్దు. ఎందుకంటే అందరికి కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే 32 మందో 34 మందో శ్రీధర్ బాబు గారు చెప్పారు. సో అవుట్ రైట్ గా ఇరికిచ్చేసినారు. అంటే ఎప్పుడైతే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన మొత్తం చైర్మన్ ఈయననే కదా అని చెప్పి ఇన్స్టా, అట్లాగే అక్కడ ఉన్నటువంటి లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, అమెరికా
ఈ ఇండియాకు సంబంధించినటువంటి ఆ యొక్క ఫోరం సంబంధించినటువంటి సదస్సు సంబంధించినటువంటి ఆధారాలు అన్ని తెర మీద తీసుకొచ్చి పెట్టంగానే ఇప్పుడు మాట మార్చేసిండు చామల కిరణ్. నిన్నటిదాకా అసలు ఇవాళ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబానికి కాపాడేందుకు నానా తిప్పలు పడుతూ ఉన్నారు. అది కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత బ్యాచ్. ఎందుకు అంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు మెదపట్ల. ఎందుకంటే వాళ్ళ మాట చెల్లుబాటు కావట్లా, వాళ్ళని ఎవరు కేర్ చేయట్లా. వాళ్ళు అసలు ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో లేదో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళని అసలు లైట్ తీసుకుంటున్నారు, మీకు ఏం సంబంధం అన్నట్టుగా ఉంటున్నారు. కేవలం ఇవాళ ఎవరైతే పచ్చ కాంగ్రెస్ అని ముద్రేసుకుని చూసినా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే రేవంత్ రెడ్డి గారికి కొద్దో గొప్ప సహకరిస్తారు. ఒకరిద్దరు మాత్రమే. అది కూడా సామ రామ్మోహన్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అట్లాగే కొంతమంది ఉన్నారు చూసినా వాళ్ళు మాత్రమే, అద్దంకి దయాకర్ గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఒక 4-5 పేర్లకి. ఇక క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఎవరు మాట్లాడతలేరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడతలేరు, ఒకరిద్దరు. ఇప్పుడు చూడండి, ఇంకా మీకు చూపిస్తా. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ గారు, మనం పొద్దున్న లేస్తే మంది మీద ఏడవడం బంద్ చేయి. అధికారం ఇది మంది మీద ఏడవడం ఎట్లయితుంది నాకు అర్థం కావట్లేదు. మంది మీద ఏడవడం బంద్ చేయాలట. అరే జరిగిన స్కామ్ బయట పెడితే మంది మీద ఏడుడు ఎక్కడిది? మీరు చేసిన మాట వాస్తవాన్ని మీరే ఒప్పుకుంటారు కదా, మీరే అడ్డంగా ఇరికిస్తారు కదా రేవంత్ రెడ్డి గారిని, లేకుంటే వాళ్ళ అన్నదమ్ముల్ని. ఇంకా దీంట్లో ఇదేముంది అంటే అప్లై చేసుకుంటే వస్తే తప్పేంది అంటున్నారు. అంటే ఇక బాజాప్తా మేము బరాబర్ చేసినామని చెప్తున్నారు కదా, ఇంక అయిపోయా. ఇక మీరు అడ్మిట్ అయినాక ఇంకేముంటది ఇంక దీంట్లో వ్యాపారం. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నాకనే రేవంత్ రెడ్డి గారు తమ కంపెనీకి భూమి ఇచ్చారా అని చెప్పారు. అన్ని నిర్ణయాలు తీసుకున్నదంతా ప్రజలకు తెలిసిన పుస్తకం లాంటిదని ఇప్పుడే చెప్తారు. తెలంగాణ ప్రభుత్వం ఏది దాయాల్సిన పని లేదు, అన్ని అర్హతలు చూసిన తర్వాతనే ఇస్తున్నారు. చూడండి, ఇట్లా తెరిచిన పుస్తకం అట, మొత్తం తెరిచిన పుస్తకం అయిపోయా. ఇంకేంది, అర్థమైపోయింది కదా. ఆయనేమో ఇస్తే తప్పేంది అంటున్నారు, ఈయనేమో తెరిచిన పుస్తకం అంటున్నాడు. ఎవరు? ఇంకొక ఎంపీ మల్లు రవి గారు. మరి క్యాబినెట్ డెసిషన్ ఉన్నదా? ఇవన్నీ క్వశ్చన్స్ రిపోర్టర్లు అడుగుతుంటే ఆన్సర్లు లేవు. ఇక ఇంకా విడ్డూరం అనిపించేది ముఖ్యమంత్రి గారి సోదరుల పేరిట 1 ఇంచు భూమి కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పేరిట వారికి కేటాయింపు చేయలేదు. 1 ఇంచు కూడా ఇవ్వలేదనేమో శ్రీధరబాబు గారు అంటారు, ఇస్తే తప్పేందని చామల కిరణ్ గారు అంటారు. ఈయనేమో అన్ని తెరిచిన పుస్తకం ప్రజల ముందని ఆయన అంటారు. వాస్తవానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గతంలో కొండా సురేఖ గారి కూతురు మంచిర్యాలకు సంబంధించినటువంటి భూ వ్యవహారం ఆ రోజు బయటపెట్టి, డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం బయటపెట్టింది వాస్తవం కదా. దాని వెనకాల ఉన్నది ఎవరో అందరికి తెలియదా? ఆ రోజు తుపాకులు పెట్టి ఎవరు బెదిరించారు? అట్లాగే హైడ్రాకు సంబంధించి ఇందాక నేను చెప్పిన అటువంటివి ఎన్ని ఉన్నాయి. అట్లాగే 2016లో కూడా గోపన్పల్లికి సంబంధించినటువంటి కబ్జా కేసులో రేవంత్ రెడ్డి, కొండలరెడ్డి మీద SC/ST అట్రాసిటీ కేసులు అవ్వలేదా? మరి ఇవన్నీ చూస్తే ఇవాళ రాత్రి లగచర్లకు సంబంధించి అక్కడ ఇవాళ కథనాలు వస్తూ ఉన్నాయి. అన్ని న్యూస్ల్లో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. అక్కడట లగచర్ల పోలేపల్లికి సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ భూముల్లో ఒక షాడో నేత సపోర్ట్ వల్ల ఇవాళ వంట మనిషి అట 1000 కోట్లకి విల్లాలకు పడగలెత్తిరట. మరి ఇంత అడ్డగోలుగా దోస్తే తప్పేంది అని ఇట్లా మాట్లాడుతున్నారంటే నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది. సో ఖచ్చితంగా ఏదైతే టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి 230 కోట్లకు సంబంధించినటువంటి భూములు కేవలం 7 కోట్లకే దారాదత్తం చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని, ఆయన అన్నదమ్ముల్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పులు నిజంగానే పడుతున్నారు. ఇలకత మఫ్లియాలో వాస్తవం ఎంత? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.